నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిద్ధవటంలో ఆధ్యాత్మిక సందడి, శీతల గంగమ్మ చెంత భక్తుల పరవశం. రైతు సంక్షేమమే ధ్యేయం, ప్రభుత్వ పథకాలను రైతులు అందిపుచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్. భక్తి శ్రద్ధలతో వాచాపురం వెంకటేశ్వరుని పూజా కార్యక్రమాలు, భారీగా తరలివచ్చిన భక్తులు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలీఖాన్ ధ్వజం. సిద్ధవటం మండలంలోని పార్వతీపురం గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వెలసిన గ్రామ దేవత శ్రీ 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 శీతల గంగమ్మ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మరోవైపు ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవను చాటుతూ మునగపాటి దంపతులు చేసిన అన్నదాన కార్యక్రమం భక్తుల ప్రశంసలు అందుకుంది. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ పరిధిలోని పార్వతీపురం గ్రామం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఇక్కడి కొలువైన శ్రీ సీతాల గంగమ్మ అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు చేయగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కేవలం పూజలకే పరిమితం కాకుండా అన్నార్తుల ఆకలి తీర్చడమే పరమావధిగా భావించారు. ఎస్కేఆర్ నగర్కు చెందిన మునగపాటి సుబ్బారాయుడు, వెంకట సుబ్బమ్మల్ల దంపతులు. ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన వితరణలో భాగంగా ఈ వారం ఈ దంపతులు తమ ఉదారతను చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మునగపాటి దంపతులు మాట్లాడుతూ, అమ్మవారి సేవలో భాగం కావడం మా పూర్వజన్మ సుకృతం. ఆధ్యాత్మిక చింతనతో పాటు తోటి వారికి సాయం చేయడం మనిషికి నిజమైన తృప్తినిస్తుంది అని సంతోషం వ్యక్తం చేశారు. తమకు ఈ అవకాశం కల్పించిన ఆలయ కమిటీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. మునగపాటి కుటుంబ సభ్యులు సేవను గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ కోరింది. అదే 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 వాళ్ళు మళ్ళీ లైన్ లేకపోతాము. అనంతపురం జిల్లాలో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయింది. శుక్రవారం రాప్తాడు నియోజకవర్గం ఆలమూరులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మరియు ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని రైతులకు మెగా చెక్కును అందజేశారు. జిల్లాలోని రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూతను రైతులు పెట్టుబడిగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడాదికి ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతోందని ఆయన స్పష్టం చేశారు. రైతులు సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా ఉద్యాన పంటలు, మిశ్రమ పంటల వైపు దృష్టి సారించాలి. సూక్ష్మ బిందు సేద్యం,
డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల అనంతపురం జిల్లాలో కరువు పారద్రోలబడిందని కొనియాడారు. హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపుకోవడం వల్లే నేడు మత్స్య సంపద పెరిగిందని పేర్కొన్నారు. చంద్రన్న వచ్చాకే కరువు నేలపై నీరు పారింది. రాప్తాడు నియోజకవర్గంలో 51,500 మంది రైతులకు 30.90 కోట్ల రూపాయల సాయం అందించాం. PABR కుడి కాలువకు అదనంగా 1 TMC నీరు కేటాయించాలని కలెక్టర్ గారిని కోరాం. నీరు మార్కెటింగ్ సౌకర్యం ఉంటే రైతులకు భవిష్యత్తులో సబ్సిడీల అవసరమే ఉండదని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కలిసి ఆలమూరు చెరువులో దాదాపు 65,000 చేప పిల్లలను వదిలారు. అలాగే వివిధ పంటల స్థితిగతులపై రైతులతో ముఖాముఖి చర్చించారు. పంటల విక్రయాల కోసం రైతులు ఒక యూనిట్గా ఏర్పడి అధిక లాభాలు గడించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మనం వాడుకున్నామంటే 600 ml తగ్గించుకొని ఓన్లీ 400 మాత్రమే వాడతాం. ఆల్మోస్ట్ మనం HNSS నుంచి ఎంత సేవ్ చేసినా బిల్ అయింది. రాకపోయినా పర్వాలేదు, మా చెరువుకు నీళ్ళు వేయాలని ఆలోచనతో దాదాపు 12 కిలోమీటర్లు మేము కాలం కూడా తీసి ఈరోజు చెరువు కూడా మేము నీళ్ళు తీసుకున్నామని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు నీళ్ళు ఇచ్చారు కానీ మళ్ళీ 5 సంవత్సరాల్లో కూడా ఆ చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. నంద్యాల జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రుద్రవరం మండలం కొండుమాయిపల్లి పంచాయతీ పరిధిలోని వెల్లగలపల్లి పొలమేరులో వెలసిన వాచాపురం వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సంద్రమైంది. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రుద్రవరం మండలంలోని వాచాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం నుంచే విశేష పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు పూర్తి చేసిన అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విశేష పూజల్లో పాల్గొనేందుకు వెలగల్లపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులందరికీ స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ పరిసరాలు గోవిందనామస్మరణతో మారిమోగిపోయాయి. గ్రామ ప్రజలందరి సహకారంతో ఈ పూజా కార్యక్రమం అత్యంత జయప్రదంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపి శర్మ మీడియాతో మాట్లాడారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుతూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే రాబోయే ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయంలో మరిన్ని విశేష కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. భక్తులందరూ ఉగాది వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. పారాయణము తర్వాత సహస్ర తులసీదళార్చన కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది. అలాగే రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది సందర్భముగా శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సిరి సంపదలతోటి వర్ధిల్లాలని చెప్పి ఉగాది పర్వదిన పరాభవనామ సంవత్సర శుభ సందర్భముగా స్వామివారికి గురువారము అనగా 19/3/2026 తేదీ గురువారం స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవ్వాలని కోరుచున్నాము. శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ శ్రీనివాసాయ నమః. నిఘా ఛానల్ తోటి, నిఘా టీవీ తోటి అర్చకుడు వారణాసి గోపి శర్మ, రుద్రవరం, శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానము. చెప్పండి.
భక్తులు పడిపోతే ఉడుపనారం చేసిన తర్వాత మీ ప్లేట్లు మీ కప్పులు గీతలు ఎవరైనా శనివారం అన్నదానానికి కానీ అల్పాహారానికి కానీ ఇవ్వదలుచుకుంటే ముందే ఇక్కడ రాపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. పిన్ని పట్టుకునే దేశంలో సామాన్యుడు ఆకలితో అలమటిస్తుంటే ప్రధాని మోదీ విదేశీ యాత్రలలో జల్సాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో దేశవ్యాప్తంగా వంటిళ్లలో మంటలు ఆరిపోతున్నాయని, ప్రజలు ఆకలి కేకలు పెడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మొహమ్మద్ అలీ ఖాన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం కావాలని కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయని, చివరకు సామాన్యుడికి ఆకలి తీర్చే ఫుట్పాత్ హోటళ్లు కూడా దివాలా తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాని వంటి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం మోడీ ప్రభుత్వం, అటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కుమ్మక్కయ్యాయని అలీఖాన్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బుకింగ్స్ నిలిపివేసి సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని, అటు గ్యాస్, ఇటు ముడి చమురు ధరలు పెంచి సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేశారని విమర్శించారు. లోక్సభకు హాజరై ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాల్సిన ప్రధాని విదేశీ విహారయాత్రలో మునిగిపోవడం దారుణమన్నారు. యుద్ధం పేరుతో గృహ అవసరాల సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 150 రూపాయల అదనపు భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు రహమతుల్లా ఖాన్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశం ఎలాంటి సమస్యను ఎదుర్కొంటుంది, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక దద్దమ్మ ప్రధానమంత్రి కావడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. యుద్ధ దుష్పరిణామాలతో ప్రజలు తీవ్రంగా సమస్య ఎదుర్కొంటున్నారు.
అందులో ప్రధానంగా రెండు సమస్యలు. ఒకటి, ప్రవాస భారతీయులను క్షేమంగా సొంత దేశానికి తీసుకురావడం. రెండోది, ముడి చమురు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తీర్చడంలో ఈ దద్దమ్మ కేంద్రంలోని ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కానీ ఘోరంగా విఫలమైంది. ప్రజలు ఇళ్లలో వంట చేసుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను కూడా సరఫరా చేయలేని అత్యంత దీనావస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం శోచనీయం. మరోవైపు తమ కుటుంబాలు, కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు విదేశాల్లో చిక్కుకొని వారు ఏమయ్యారో కూడా తెలియని అత్యంత బాధావస్థలో కూడా ఇక్కడి ప్రజలు, తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు అల్లాడుతున్నారు. మరోవైపు సాధారణ ప్రజలు, సగటు ప్రజానీకం గ్యాస్ సిలిండర్లు అందక ఇళ్లలో వంట చేసుకోలేక తీవ్రంగా అల్లాడుతున్నారు. అంతేకాకుండా ఇది పూర్తిగా ముడి చమురు కొరత, గ్యాస్ కొరతతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పాతాళానికి దిగజారింది. ఇప్పటికే అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి కరెన్సీ విలువ 92 రూపాయలకు కూడా పైకి వెళుతోంది. ప్రపంచ మార్కెట్లో రూపాయి పతనమైంది. దీనికి కారణం ఇద్దరు. ఒకరు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాగా, మరొకరు కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తూ అబద్ధాలు వల్లిస్తున్న రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కేవలం ఈ అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతునిస్తున్న చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా బాధ్యుడే. ప్రజలు వంట చేసుకోలేని పరిస్థితుల్లో ఉండటం, అంతేకాకుండా హోటళ్లు కూడా మూతపడటం, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాదు మహానగరాలతో పాటు సాధారణ పట్టణాల్లో కూడా వాణిజ్య సముదాయాలు మూతపడుతున్నాయి. మరోవైపు ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలతో పాటు ఇతరత్ర ముడి సరుకులు, భవన నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని అంటుతోంది. ఈ ధరల పెరుగుదలతో ఒకవైపు అల్లాడుతుండగా, రానున్న రోజుల్లో దేశంలో వంట చేసుకోకపోగా ప్రజలు ఆకలి కేకలతో అల్లాడే పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. దీనికంతటికీ కారణం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ ఇద్దరిని ఇంటికి సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని కమ్మవారిపాలెంలో పట్టపగలే దొంగలు అలజడి సృష్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. మేడికొండ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపు తాళాన్ని పగలగొట్టి బీరువాలోని 11 తులాల బంగారంతో పాటు 3/4 కేజీ వెండి వస్తువులు, 1,30,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి డీఎస్పీ నాగరాజు సిబ్బందితో వెళ్లారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ను పిలిపించి ఆధారాలు, వేలిముద్రల సేకరణ చేపట్టారు. బాధితుడు మేడికొండ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్ధవటంలో ఆధ్యాత్మిక సందడి, శీతల గంగమ్మ చెంత భక్తుల పరవశం. రైతు సంక్షేమమే ధ్యేయం, ప్రభుత్వ పథకాలను రైతులు అందిపుచ్చుకోవాలి. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్.
భక్తి శ్రద్ధలతో వాచాపురం వెంకటేశ్వరుని పూజా కార్యక్రమాలు, భారీగా తరలివచ్చిన భక్తులు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలీఖాన్ ధ్వజం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.